స్వర్ణగిరి టెంపుల్ యాదగిరి టోతటే మధ్యలో ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఫ్యామిలీ అంతా కలిసి మా కోడలి పిల్లల పుట్టినరోజు దీనికి యాదగిరి టోతున్నాం. మార్గం మధ్యలో ఉన్న ఈ స్వర్ణగిరి టెంపుల్ చూద్దామని చెప్పి సడన్గా ప్లాన్ చేసినాం అనమాట. యాక్చువల్లీ ప్లాన్ లేకుండే కానీ మధ్యలో ప్లాన్ చేసినాం, వచ్చేసినాం దగ్గరికి. అయితే కనిపిస్తుంది కదా అసలు ఎంత పెద్దగా ఉందో, చాలా చాలా పెద్దగా ఉంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నా చూద్దామని చెప్పి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి అసలు ఎప్పుడెప్పుడు పోవాలా అని చెప్పి అనుకుంటుండే, కానీ ఇట్లా కుదిరిందనమాట. మేము వచ్చేవరకు గుడి అయితే మూసేసారు, మధ్యాహ్నం టైం కదా, తిరగడానికి ఎట్లా టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో తినేద్దామని చెప్పి అందరం తినడం స్టార్ట్ చేసినాం. తెచ్చుకున్న ఫుడ్ని మా నిహాలాడు చూసారు కదా, వాడే అందరికి పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అందరు మంచిగా తింటున్నారు అని చెప్పి చెక్ చేస్తున్నాం అనమాట. తెచ్చుకున్న పులిహోర అయితే మొత్తం ఖాళీ చేసినాం, మళ్ళీ స్టార్ట్ అయినాం. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే మనకు మొట్టమొదటి కనిపించేది ఇది బ్రహ్మరథం అనమాట. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తాయి, చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద పాదాలు చూడడం. ఈ పాదాల కంటే కొంచెం ముందుగా ఆ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి. నేనైతే ఆ పాదాలను దానికి మనస్ఫూర్తిగా మొక్కున్నా. ఏందనేది మీకైతే చెప్పాను. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా. వెనక మా ఆర్ట్స్ చూసారా ఉరుకులాడుతుంది ఒకటే. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనకి పైన అనిపిస్తుంది కదా మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి నామాలన్నీ ఉన్నాయి. మనం అవి చదువుకుంటూ పోవాలి. మా నిహాలను చూస్తే ఎట్లా మోసుకొస్తారో, లేదు వాడే నడుస్తున్నాడు. ఇంకా మనం ఇట్లా పైకి పోతుంటే భగవద్గీత అలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఇంకోటి ఇక్కడ శ్రీరామావతారం, దీని తర్వాత బలరామావతారం, ఇలాంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు పోతే శ్రీ కల్కి అవతారం కూడా ఉందన్నమాట. ఇవి కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ అన్ని అవతారాలు కూడా ఉన్నాయి. మనం అన్నీ చూసుకుంటూ పోవాలి, ఏది మిస్ కావద్దు. ఇంకా మొత్తానికి పైనకతో వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడనే ఇంకా మొబైల్స్ పెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా లోపలికి మీకు ఏం చూపించలేను. ఇది ఎంట్రన్స్. ఇంకా మన స్టెప్స్ అంతా అయిపోయిన తర్వాత కనిపించే విజువల్ ఇది గుడి ఎంట్రన్స్. ఇంతకుముందు కనిపించింది మన వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. అక్కడ వినాయకుడి గుడి ఉంది చిన్నగా. ఇక్కడ నుంచి లోపలికి పోయిన తర్వాత చాలా చాలా బాగుంది. లోపలికి మొబైల్స్ కొని ఇచ్చితే బాగుంది అనిపిస్తుంది నాకైతే. మా ఆస్ట్రేజ్ ఇక్కడ అంతా ఉరుకులాడుతుంది. కనిపించేది ఇది రథం. ఇది మరి రథం ఇప్పుడు తీస్తారో మనకు తెలియదు. పైన వెంకటేశ్వర స్వామి నామాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి చూడడానికి మనకు. ఆ పైన ఆకాశం అవి చాలా బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ మఠం ఏదో ఉంది, అదైతే బంధువులు మేము పోయే సమయానికి. ఈ ఆలయానికి మొత్తం 4 ముఖద్వారాలు ఉన్నట్టున్నాయి. నేనైతే 3 అయితే చూసినాం. లోపలికి మొబైల్ తీసుకోలేదు కాబట్టి ఇంకేం షూట్ చేయలేదు లోపల. చాలా చాలా బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది, చాలా అద్భుతంగా అనిపించింది. దాని తర్వాత మనం ఆలయం బయటకు వచ్చిన తర్వాత హనుమాన్ స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది. ఇట్లా హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తే అసలు వచ్చే ధైర్యమే వేరు. మన వెనకాల మన పక్కనే హనుమాన్ ఉండడం అనిపిస్తుంది. కాబట్టి నేను చాలా సేపు టైం స్పెండ్ చేసిన అక్కడ. పాప చూసారు కదా, ఆమె కూడా. దీని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పద్మనాభ స్వామి ఉండే స్థలం. దీని తర్వాతనే ఉండేది ఇప్పుడు చూపిస్తా. దాన్ని చూడడానికి ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నాను నేనైతే. కనిపిస్తుంది కదా పద్మనాభ స్వామి ఆ నీళ్ళల్లో. నిజంగా ఇదైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ విజువల్ చూద్దామని చెప్పి. దగ్గర చూస్తుంటే అసలు ఇంకా నేను చెప్పలేనది, చాలా బాగా అనిపించింది. నా మనసు ఎంతో సంతోషం అనిపించింది. చాలా బాగుంది అసలు. ఈ పెద్ద పెద్ద గోపురాల మధ్య ఆ నీళ్ళల్లో పద్మనాభ స్వామిని చూస్తుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. చాలా చాలా మంచిగా అనిపించింది. చాలాసేపు టైం స్పెండ్ చేసాం అక్కడ. అసలు ఎంత చూసినా తనివి తీరుతలేదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ పైనుంచి చూసినా కింద నుంచి చూసినా అసలు ఆ విజువల్ వేరు, విజువల్ ట్రీటే వేరు. ఇక్కడ కనిపిస్తుంది మా ఆశ్రిత, ఆమె చాలా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ మామతోటి వాళ్ళ బాబాయ్ తోటి. మొక్కుతుంది. భక్తి ఎక్కువైపోయింది అనమాట మా ఆశ్రితకి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవన్నీ నేర్పియాలి, ఇంకోటి ఇవన్నీ చూపించాలి పిల్లలకి. మనం ఇట్లాంటి ప్లేస్లు చాలా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ఆ నీళ్ళని అట్లా క్లీన్ చేస్తారు. చాలా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అందరూ ఆడ కాయిన్స్ అయితే వేసారు. అసలు కాయిన్స్ ఎందుకు వేసారో నాకు చిన్నప్పటి నుంచి నాకైతే తెలియదు. నేను కూడా వేసిన చాలాసార్లు, కానీ ఎందుకు వేసినా తెలియదు. అది ఎవరికైనా తెలిసి చెప్పండి. చాలా స్పష్టంగా ఆ కాయిన్స్ ఎందుకు వేస్తారో తెలియదు, కానీ ఎవరు చూడకముందు మాత్రం ఆ కాయిన్స్ తీసుకోవాలని తెలుసు. చిన్నప్పుడు అట్లా మస్తు చేస్తుండే. ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేసినాం. తీర్థం ముఖ్యం బిగులు మనం మాత్రం మిస్ కానివ్వనమాట. మీరు కూడా ఎవరు మిస్ కావద్దు, రావాలి. బయట నుంచి కనిపించే విజువల్ ఇది
చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా ఎవరు మిస్ కావద్దు, అందరూ తప్పకుండా రండి. మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొని రండి, ఫ్యామిలీతో రండి. అందరూ తప్పకుండా దర్శించదగ్గ ప్లేస్ ఇది. చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. చాలా చాలా మంచి అనిపించింది. ఇది మా ఫ్యామిలీ మొత్తం. నిజంగా సూపర్ అనిపించింది. అసలు మీరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.